తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. అటల్ సేతు వంతెనపై ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. 2 గంటల ప్రయాణాన్ని కేవలం 20 నిమిషాల్లోనే పూర్తి చేయడం అమోఘం. ఇది సాధ్యమవుతుందని ఎవ్వరూ అనుకోలేదు. ఈ బ్రిడ్జ్ వల్ల మనం ముంబై నుంచి నేవీ ముంబైకి ఈజీగా జర్నీ చేయొచ్చు. ఇలాంటివి చూస్తూ ఉంటే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందని అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు మనల్ని ఎవ్వరూ ఆపలేరు. యువ భారత్ దేన్నైనా సాధించగలదు. ఎందుకంటే గత 10 ఏళ్లలో దేశం ఎంతగానో అభివృద్ధి చెందింది. దేశంలో మౌలిక వసతులు, రహదారులు అద్భుతంగా ఉన్నాయి అన్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి మరో మణిహారంలా దేశంలోనే అత్యంత పొడవైన సీ బ్రిడ్జ్ నిర్మాణం ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ MTHL ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ అటల్ సేతు నిర్మించడం వల్ల ప్రస్తుతం 2 గంటలు పడుతున్న ప్రయాణం కేవలం 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఈ వంతెనపై నిత్యం 70,000కు పైగా వాహనాలు ప్రయాణించే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం ఈ వంతెనకు అటల్ సేతు అని నామకరణం చేశారు. ఇది మన దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన. 21,000 కోట్లకు పైగా వ్యయంతో దాదాపు 22 కిలోమీటర్ల పొడవుతో ఈ నిర్మాణాన్ని చేశారు. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్గఢ్ జిల్లాలోని నవాషేవాను కలుపుతూ ఈ అటల్ సేతును నిర్మించారు. ఈ అటల్ సేతు వంతెన పొడవు మొత్తం 21.8 కిలోమీటర్లు. ఇందులో 16.5 కిలోమీటర్లు అరేబియా సముద్రంపైనే కట్టారు. ఈ వంతెనను 21,200 కోట్ల వ్యయంతో 6 లేన్లుగా నిర్మించారు. ప్రస్తుతం సేవ్రీ నుంచి నవాషేవాకు 2 గంటల సమయం పడుతూ ఉండగా ఈ వంతెనపై ప్రయాణిస్తే కేవలం 20 నిమిషాల్లోనే సేవ్రీ నుంచి నవాషేవాకు చేరుకోవచ్చని అధికారులు వెల్లడించారు. దేశంలోనే అత్యంత పొడవైన అటల్ బ్రిడ్జిపై ఒకవైపు ₹250 టోల్ వసూలు చేస్తున్నారు. ఈ అటల్ సేతు పైకి 2 వీలర్స్, ఆటోలు, ట్రాక్టర్లకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. కార్లు, టాక్సీలు, లైట్ మోటార్ వెహికల్స్, మినీ బస్సులు ప్రయాణించవచ్చని తెలిపారు. ఈ ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ పై రోజు 70,000కు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక శీతాకాలంలో ఇక్కడికి వలస వచ్చే ఫ్లెమింగో పక్షులను దృష్టిలో ఉంచుకుని వంతెనపై సౌండ్ బ్యారియర్ ఏర్పాటు చేశారు. ఇక సముద్రపు జీవులకు హాని కలిగించని లైట్లను డిజైన్ చేసి వంతెనపై అమర్చారు. ఈ అటల్ సేతు నిర్మాణంలో పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వంతెనపై పటిష్ట బందోబస్తులో భాగంగా 400 CCTV కెమెరాలను అమర్చారు. అటల్ సేతుపై ఏదైనా వాహనం ఆగిపోయినా, పాడైనా, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా ఆ CCTV కెమెరాలు సమాచారాన్ని వెంటనే కంట్రోల్ రూమ్కి అందిస్తాయి. వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి చర్యలు తీసుకుంటారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.